హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న చేప అండి చాలా అంటే చాలా ప్రమాదకరమైనది ఒక్కసారి కానీ దీని ముళ్ళు కానీ గుచ్చుకున్నదంటే రోజంతా నరకమే అండి ఎందుకంటే నాకు ఒకసారి ఇలానే గుచ్చుకుంది ఇప్పుడైతే నేను చాలా జాగ్రత్తగా దాన్ని ముట్టుకుంటున్నాను ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇది సముద్రంలోనే ఉంటుంది కానీ రాళ్ళ మధ్యలో ఇరుక్కొని ఉంటుంది ఇదైతే ఈ చేపకున్న ముళ్ళు చాలా ప్రమాదకరమైనది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి చేపలు మీకు ఎదురైతే చాలా జాగ్రత్తగా డీల్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ముళ్ళు చాలా నొప్పి పెడుతుంది ఫ్రెండ్స్ ఈ ముళ్ళు కానీ మనకు కానీ గుచ్చుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి చేపలు మీకు ఎక్కడ కనపడినా మీరు సముద్రం ఒడ్డుకి వెళ్ళినప్పుడు ఇలాంటి చేపలు మాత్రం కనపడితే చాలా దూరంగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చేప ముళ్ళు చాలా షార్ప్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి చేపలు ఇలాంటి వీడియో నా ఛానల్ ద్వారా మీరు చూడాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఒక్కసారి నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను ప్రతి చేప కూడా మీకు నా ఛానల్ ద్వారా చూపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఏ చేప అయితే బాగుంటుంది ఏ చేప అయితే బాగోదు ఏ చేప గుచ్చుకుంటుంది ఏ చేప మంచిగా ఉంటుందని ప్రతి చేపను కూడా నా ఛానల్ ద్వారా వివరిస్తూ ఉంటాను ఈ చేప అయితే తినడానికి మాత్రం చాలా రుచికరంగా ఉంటుంది ఇది నేల చేప అంటారండి దీనికి చూడండి చిన్న చిన్న మచ్చలు కూడా ఉన్నాయి సో ఆ మచ్చలు మనల్ని ఏం చేయవు కానీ దాని మీద ఉన్న ముళ్ళు మాత్రం చాలా ప్రమాదకరం ఒక్కసారి మీరు ఈ ముళ్ళుని చూడండి నేను చూపిస్తున్నాను ఎంత ప్రమాదకరం అంటే మనకు ఒక్కసారి గుచ్చుకున్నదంటే రోజంతా సలుపుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ చేప పేరు అయితే నాకు ఐడియా లేదు నేను నెక్స్ట్ వీడియోలో ఈ చేప పేరు ఏంటో నేను తెలుసుకొని మీకు ఖచ్చితంగా వివరిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి చేపలు మళ్ళీ చూడాలంటే నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా ఛానల్ను చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా ఇవ్వడం మర్చిపోతున్నారు అనుకుంటాను ఈ వీడియోకి అయితే నేను కనీసం 100 లైకులు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు ప్రతి ఒక్కరు చూసిన వారు ఒక్క లైక్ ఇవ్వండి ఎందుకంటే ఇలాంటి చేపలు సముద్రంలో చాలానే ఉన్నాయి నేను మీకు ప్రతి చేపను కూడా చూపిస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది దీన్ని ఏం చేస్తానంటే నేను చిన్న గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో కొద్దిగా సముద్ర వాటర్ వస్తే ఆ వాటర్లో దీన్ని పడేస్తే ఇది ఎంత స్పీడ్గా పెరిగెడుతుందో ఇక ఈ వీడియో ముందు మీకు కనిపిస్తుంది ఎందుకంటే వీడియోని మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీన్ని నేను సముద్రంలోనే వదిలేశాను ఎందుకంటే మనం ఈ చేప అయితే ఇప్పుడు ప్రజెంట్ బ్రతికే ఉంది బ్రతుకున్న చేపను మనం ఇంటికి తీసుకెళ్ళి మనం ఏం చేయలేము ఎందుకంటే నేను చూడండి అక్కడ గొయ్యి తవ్వుతున్నారు మా ఫ్రెండు ఆ గొయ్యిలో అదే సముద్ర వాటర్ వస్తుంది చూడండి ఎలా వచ్చిందో ఆ వాటర్లో పడేస్తున్నాను చూడండి ప్రతి అంశం చాలా నీట్గా తీసామండి ఈ వీడియో తీయడానికి అయితే మ్యాక్సిమం గంట పట్టింది ఎందుకంటే సరిగ్గా రాలేదు ఒక్కొక్కసారి చూడండి నీరు వచ్చే కొలిది ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది కానీ మేము చాలా జాగ్రత్తగా ఈ చేపతో డీల్ చేసాము సో ఫ్రెండ్స్ నా వీడియోలో వాయిస్ మాత్రం చాలా స్లోగా ఉందని ఫ్రెండ్స్ చెప్పారు అందుకే నేను కొద్దిగా స్పీడ్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత షార్ప్గా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా చూస్తే వీడియో మాత్రం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ చేప అయితే నేను సముద్రంలోకి వదిలేశాను సో ఈ చేపను మీరు చూడాలి అనుకుంటే ఒక రోజల్లా మీరు సముద్రం ఒడ్డుకు వచ్చి మీ పని అంతా చాలా వేస్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు సరదాగా వచ్చి చూస్తే పర్వాలేదు కానీ దీనికోసం వచ్చి చూడాలనుకుంటే మీకు చాలా సమయం ఖర్చు అవుతుంది అలా కాకుండా నా ఛానల్ ద్వారా మీరు ప్రతి వీడియో ప్రతి చేపని చాలా విపులంగా చాలా నీట్గా చాలా క్లారిటీగా 4K వేలో చూడడానికి మీకు అవకాశం ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో
ఇది ఎక్వేరియంలో పడేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది. సో ఇలాంటి చేపలు, ఈ చేపలను పెట్టే జాలర్లని నేను మీకు నా వీడియోలో ప్రతి వీడియోలో చూపిస్తూ ఉంటాను. సో రేపు ఇంకో చేపతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు నా ఛానల్ మీరు విజిట్ చేస్తూనే ఉంటారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో పూర్తిగా చూసిన వారందరికీ నా ధన్యవాదములు. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే సముద్రంలో చేపలు అంటే చాలా ఇష్టం చాలామందికి. ఎందుకంటే ఆ ఇష్టం కూడా మీరు చూస్తూనే చాలా చక్కగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని, నేను ఈ వీడియోకి మాత్రం ఒక్క కామెంట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, జై హింద్.